జన ఎప్పటికీ నావాడే. నిన్న రాత్రి తనే ఆ మాట అన్నాడు. ఇప్పుడు నా వంటలు తింటూ మళ్ళీ అంటాడు. జనాకి నా మీద ఎంత ప్రేముందో నువ్వే చూద్దుగాని. అర్థమైందిలే మహా. ముందు బావని వంటలతో కొడతావు, ఆ తర్వాత బావని నీ రూమ్కి రప్పించుకుంటావు, అంతేగా? నువ్వు ఎలా అనుకుంటే అలా. పద, ఇవన్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం. ఏంచలాయ్, ఈరోజు డైనింగ్ టేబుల్ అంతా కలర్ఫుల్గా ఉంది. కొంపదీసి ఈరోజు నువ్వు వంట చేసావా ఏంటి? అవును, ఈ వంటలన్నీ మహానే చేసింది. ఈరోజు ఏంటి స్పెషల్ పిన్ని? మహాలక్ష్మి అత్తయ్య వంట చేసింది అంటే ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. ఏ కారణం లేకుండా అత్తయ్య వంట చెయ్యదు కదా కదా అత్తయ్య? నువ్వన్నది నిజమే సీత. మహాలక్ష్మి కష్టపడి ఇన్ని వంటలు చేయటానికి కారణం ఒకటుంది. సీత విద్యాదేవి టీచర్ ఉండగా నువ్వెందుకు వంట చేస్తున్నావు మహా అని అడిగితే, నా జనాకు నేను స్వయంగా వంట చేసి పెట్టి చాలా రోజులైంది, అందుకే చేస్తున్నాను అని చెప్పింది. అవునా మహా? చాలా థ్యాంక్స్. అన్నయ్య కోసం మహా వదిన ఇన్ని వంటకాలు చేసిందా? చాలా గ్రేట్. నా భర్తకి నేను వండి పెట్టడం కూడా గొప్పేనా గిరి? భార్యగా అది నా బాధ్యత. మావయ్యను వంటలతో కొట్టాలని మహాలక్ష్మి అత్తయ్య ప్రయత్నిస్తుందత్తమ్మా. అర్థమైంది సీత. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అని అంటారు. కాని మహా జనాబావకి ఒకేసారి భార్యగాను తల్లిగాను ఉండగలదు. కానీ ఇప్పుడు బావగారు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నాడు కదా చెల్లాయ్. అయితే మాత్రం జానా నాకు భర్త కాకుండా పోతాడా? నేను ఎప్పటికీ ఆయన భార్యని, రామ్ ప్రీతలకి అమ్మని. కరెక్ట్గా చెప్పావు పిన్ని. మా అమ్మ పోయిన తర్వాత నాన్నకు అండగా నిలబడ్డావు. నన్ను ప్రీతిని సొంత తల్లిలా పెంచావు. నువ్వు చాలా గ్రేట్ పిన్ని. నీకంటూ సొంత పిల్లల్ని వద్దనుకున్నావు. అంత పెద్ద త్యాగం ఎవరు చేస్తారు వదినా? నిజంగా నువ్వు గొప్పదానివి. సుమతక్క పోయాక మహా ఆదుకుంది కాబట్టే ఈ కుటుంబం ఇప్పుడిలా ఉంది. లేకపోతే ఏనాడో చెల్లా చెదరైపోయేది. ఈ భోజనం సీన్లా లేదు, మహాలక్ష్మి భజన సీన్లా ఉంది. మీరంతా చెప్పింది అక్షర సత్యం. మహా వల్లే ఈరోజు అందరం ఇంత ఆనందంగా ఉన్నాం. అందరం కలిసి భోంచేద్దాం. కూర్చో మహా. నువ్వు కూర్చో విద్య, కలిసి తిందాం. ఈరోజు నేను భోంచేయనండి, ఉపవాసం. ఎందుకు? అంటే మహాలక్ష్మి యాక్సిడెంట్లో చనిపోయింది అనుకున్నప్పుడు మీరు చాలా బాధపడ్డారు కదా. తను క్షేమంగా ప్రాణాలతో తిరిగొస్తే 11 శనివారాలు రాత్రిపూట ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కుకున్నాను. అవునా? నిజం మావయ్య, ఈ విషయం విద్య అత్తమ్మ
నాతో ఎప్పుడో చెప్పింది. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పే సందర్భం రాలేదు. మహాలక్ష్మి అత్తయ్యపై విద్యా అత్తయ్యకు ఎంత గౌరవం అభిమానం ఉంటే అలా చేస్తుంది చెప్పండి. నిజమే, పిన్ని కోసం విద్యా టీచర్ ఫాస్టింగ్ ఉండడం గొప్ప విషయం. చాలా మంచి పని చేస్తున్నావు విద్య. గుడ్. టాపిక్ ఏంటి తన వైపు మల్లుతోంది? మహాలక్ష్మి అత్తయ్యపై అభిమానంతో విద్యా అత్తమ్మ ఉపవాసం ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య అంటే జనార్దన్ మావయ్యకు చాలా ప్రేమ ఉంది. అత్తయ్య కోసం మావయ్య కూడా ఉపవాసం చేస్తారేమోనని విద్యా అత్తమ్మతో నేను అన్నాను. అప్పుడు విద్యా అత్తమ్మ నిజంగా ఆయనకు మహాలక్ష్మి అంటే ప్రేమ ఉంటే ఉపవాసం చేస్తారు, కానీ మనం ఆ విషయం ఆయనతో చెప్పకూడదు. నాకైతే మహాలక్ష్మి తిరిగి రావాలని ఉంది, ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉందో మరి అని చెప్పింది. అదేంటి విద్య, ఆ డౌటు నీకెందుకు వచ్చింది? నాకు మహా అంటే చాలా ప్రేమ. కావాలంటే నేను కూడా ఈ రోజు నుంచి 11 శనివారాలు ఉపవాసం ఉంటాను. ఆహాహాహాహా. ఈ సీన్ చూస్తుంటే రవీంద్ర భారతిలో అభిమానాలు, అనుబంధాలు, నాటకం చూస్తున్నట్లుగా ఉంది. జీవితమే ఒక పెద్ద నాటకం బాబాయ్. కరెక్టే. మహాలక్ష్మి అత్తయ్య తిరిగి రావాలని విద్యా అత్తమ్మ ఉపవాసం ఉంటుంది, జనార్దన్ మావయ్య కూడా ఉంటున్నారు. మరి ప్రాణాలతో తిరిగొచ్చిన మహాలక్ష్మి అత్తయ్య మాత్రం ఏం తింటుంది? ఈ ఉపవాసం సీన్కి కారణం అత్తయ్యే కదా. అవునవునవును. మహాలక్ష్మి కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు మహాలక్ష్మి కూడా ఉపవాసం ఉండాలి. పిన్ని కోసం నేను కూడా ఉపవాసం ఉంటాను. అయ్యో వద్దు మామా, వాళ్ళంటే జనార్దన్ మావయ్య భార్యలు కాబట్టి ఉపవాసం ఉంటారు, మనం అక్కర్లేదు. కూర్చో మామా. ఇంతకీ మేము తినొచ్చా లేదా మేము కూడా ఫాస్టింగ్ ఉండాలా? మహాలక్ష్మి లేనప్పుడు భావన కూడా పిలవకుండా శుభ్రంగా తిన్నారుగా, ఇప్పుడు తినండి. సరే, మీరంతా భోంచేయండి, నేను పైకి వెళ్తాను. ఉపవాసం ఉన్నవాళ్ళు పాలు తాగొచ్చు. తీసుకొచ్చేనా అండి? తీసుకురా విద్య. ఉమ్. పళ్ళు కూడా తినొచ్చు విద్యా అత్తమ్మా. పాలతో పాటు అవి కూడా తీసుకువెళ్ళండి. ఏంటత్తా, కడుపులో కాలుతుందా? ఆకలితోనా, కోపంతోనా, లేక రెండునా? ఏంటి ఈ నాటకం? ఆ సుమతి నా కోసం ఉపవాసం ఉండటం ఏంటి? అంతా ఒత్తిదే. వంటలతో మావయ్యని పడగొట్టాలి అని మీరు వంకర ప్లాన్ వేశారు కదా, దాన్ని నేను రివర్స్ చేశాను. ఎందుకు మా మధ్యలోకి వస్తున్నావు? మీరు నాకు రామ్మమ్మకు మధ్యలో రాలేదా? అంతకుముందు సుమతి అత్తమ్మ, జనార్దన్ మావయ్య మధ్యలోకి వెళ్ళలేదా? నేను అంతే.
మావయ్యతో తాళి కట్టించుకున్నారు కాబట్టి మంచితనంతో ఆయనకు దగ్గర అవ్వాలి అనుకుంటే అవ్వండి. అందుకు నేను సహకరిస్తాను. అంతేకాని అడ్డదారిలో ప్రయత్నిస్తే ఇలాగే అడ్డం పడతాను. సీత, అక్కడేం చేస్తున్నావు? పిన్ని చేసిన వంటలు అదిరిపోయాయి. వచ్చి తిను. వస్తున్నాను మామా. మీరు చేసిన వంటలు మీరు తినే ప్రాప్తం లేకుండా చేశాను. ఇంకోసారి ఇలాంటి చెత్త ప్లాన్లు వేశారంటే మీకు మొత్తానికి ఈ ఇంట్లో అన్నం లేకుండా చేస్తాను. అర్థమైందనుకుంటాను అత్తా. వస్తే సీత, నీ టైం దగ్గర పడుతోంది. అందుకే చావు తెలివితేటలతో రెచ్చిపోతున్నా. నాకు ఈ ఇంట్లో ఫుడ్ కట్ చేసావు కదా, నిన్ను ఈ ఇంట్లోంచి తరిమేయకపోతే నేను మహాలక్ష్మిని కాదు. తలస్నానం చేసావా సీత? అవునత్తమ్మా. రామెక్కడా? ఆయన ఆఫీస్కి రెడీ అవుతున్నారు. అదిగో వస్తున్నారు. మీ ఇద్దరు నాతో రండి. ఏంటత్తమ్మ ఇదంతా? మీరెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్తాను బాబు. నేనంటే సీతకి ఇష్టమని నీకు తెలుసు. అలాగే నా మీద నీ కోపం ఉందని నాకు తెలుసు. అదేం లేదు. నాకు మా పిన్ని అంటే గౌరవం. తన మాటని గౌరవిస్తాను. తప్పకుండా గౌరవించాల్సిందే బాబు. తను నిన్ను ప్రీతిని పెంచింది. ఇప్పుడు మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారు అత్తమ్మా? మీ ఇద్దరూ కలకాలం కలిసుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ మంచి కోరేదాన్నని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఏం లేదు బాబు. నిన్న మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు మొన్నట్లా ఒక పూజ గురించి చెప్పారు. మీరు కలకాలం అన్యోన్యంగా కలిసుండాలంటే సీత వచ్చే పౌర్ణమి వరకు రోజు క్రమం తప్పకుండా ఈ దీపం వెలిగించాలి. పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి మీ ఇద్దరూ గుళ్ళో నిద్ర చేయాలని పంతులు గారు చెప్పారు. మొన్న మేమిద్దరం అఖండ దీపం వెలిగించాం కదత్తమ్మా. మా 2 దీపాలు తెల్లారే వరకు వెలిగాయి కదా, మళ్ళీ ఏ దీపం ఎందుకు? ఆ రోజు నువ్వు వెలిగించిన దీపం ఆరిపోయినందుకే ఈ దీపం వెలిగించాలి సీత. అప్పుడే ఆ దోషం పోతుంది. ఈ దీపం కూడా మీ ఇద్దరూ కలిసి ఉండడం కోసమే సీత. మీ మంచి కోరి చెప్తున్నాను. ఆవిడ మన మంచికే అని అంతగా చెప్తున్నారు కదా సీత. దీపం వెలిగించు, పోయేదేముంది? సరే మామా.
అంతే కదా, ఇక నేను ఆఫీస్కి వెళ్ళొచ్చు. వెళ్ళిరా బాబు. బాయ్ సీత. బాయ్. అత్తమ్మా, మీ మీద నాకు డౌట్ వస్తుంది. ఏంటి? ఆ రోజు మేము అఖండ దీపం వెలిగించినప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. ఈరోజు మళ్ళీ నాతో ఈ దీపం వెలిగించావు. నువ్వు ఇదంతా చేస్తున్నావు అంటే నాకు రామ్మకు మధ్య గొడవలేమైనా? చచ్చ, అలాంటిదేం లేదు సీత. ఇదొక పూజ మాత్రమే. అంతే కదా? వేరే సమస్య ఏం లేదు కదా? ఏ సమస్య లేదు. మీరు కలకాలం హాయిగా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. అంతా మీ ఆశీర్వాదం అత్తమ్మా. వచ్చే పౌర్ణమి వరకు రామ్ సీతలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ జంట కలకాలం కలిసుండాలి. నాన్నా, అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? సడన్ గా వచ్చారేంటి? ఊళ్ళో అంతా ఓకే కదా? అంతా ఓకే అమ్మా, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ సుమతత్తయ్యకు జనార్దన్ మావయ్యకు పెళ్లి చేశాను అని చెప్పావు కదా, వాళ్ళని చూసి పలకరించిపోదామని వచ్చాం. నేనెప్పుడో చెప్తే మీరిప్పుడే వస్తున్నారు. ముందే రావాలనుకున్నాం సీత, కానీ చనిపోయిన మహాలక్ష్మి మళ్ళీ బ్రతికొచ్చిందని చెప్పావు కదా, అప్పుడు వస్తే ఆవిడ ఎక్కడ మా మీద పడి ఏడుస్తుందో అని కాస్త ఆగొచ్చాం. మీరు ఎప్పుడొచ్చినా ఆవిడ ఏడుపు ఆగదులేండి నాన్న. ఇక జీవితాంతం ఆవిడికి ఏడుపే. మీ అత్తయ్య మావయ్య వస్తున్నారే. మిమ్మల్ని దేవుడు విడదీసిన సీత మళ్ళీ కలిపింది. మీ జంట ఎప్పటికీ కలిసి ఉండాలి. రండి రండి, మీ కొత్త దంపతులను చూడ్డానికి మా అమ్మ నాన్న వచ్చారు. బాగున్నారా బావగారు? మీ పెళ్లి జరిగిందని తెలిసి చాలా సంతోషపడ్డాం. మీ పెళ్లి గురించి సీత చెప్పింది. మీరెలా ఉన్నారు? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చావన్నయ్య గారు. బావున్నారా వదిన గారు? మీకోసం స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చాం, తీసుకోండి. మీ వారిని మళ్ళీ పెళ్లి చేసుకున్నావన్నమాట. కంగ్రాట్స్ సుమతి. ఈ ఘనత సీతది వదిన. తనకి థ్యాంక్స్ చెప్పాలి. మావయ్య, అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? కొద్దిసేపు అయింది రామ్. మొత్తానికి మీరు మా చెల్లిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది బావా. మళ్ళీ పెళ్ళేంటి? వాళ్ళకు మొదటిసారిగా పెళ్లి జరిగింది.